తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ సామాజిక ఉద్యమ వందనాలు. నేను మీ జక్కడి సంజయ్ కుమార్, బీసీ ఆజాదీ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా గత 9 సంవత్సరాలుగా బీసీల పోరాటంలో ముందుకు సాగుతూ గతంలో కులగణన సాధన కోసం 12 రోజుల ఆమర నిరదీక్షతోటి కులగణన సాధించుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేస్తూ సాగుతున్నటువంటి మీ బిడ్డను మీకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ గత కొద్ది రోజులుగా ఏదైతే జర్నలిస్ట్ శంకర్ గారు ఉన్నారో, జర్నలిస్ట్ శంకర్ గారి మీద అభియోగాలు వచ్చి వారిని అణిచివేసేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళ రాజ్యం వారి మీద కుట్రలు చేస్తూ ఉన్నది. నిజాలను నిర్భయంగా పేద ప్రజల గొంతుకగా, ఒక బీసీ గౌడ కులం నుంచి పుట్టినటువంటి ఒక గొంతుకగా, బీసీ బిడ్డగా ఇవాళ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సమస్యల మీద గలమెత్తినటువంటి నిక్కార్సినటువంటి జర్నలిస్ట్ శంకరన్న గారి మీద జరుగుతున్నటువంటి ఆ యొక్క అవరోధాలన్నింటినీ కూడా, వారి మీద వస్తున్నటువంటి అపవాదులన్నింటినీ కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ఏదైతే కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం, గతంలో శంకరన్న గారి మీద కేసు అయింది, రాజ్యం తన మీద మోపితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రల్లో భాగంగా తను జైలుకు పోయి వచ్చినాడు. అంతేకాకుండా ఎక్కడనో ఉప్పల్ ఏరియాలో ఉన్నటువంటి ఆఫీసును మార్చి ఇలా జూబ్లీ హిల్స్లో ఒక ఆఫీస్ పెట్టుకుంటే 40 లక్షల రూపాయల యొక్క తనకు విలువ చేసేటువంటి ఆఫీసును నిర్దాక్షిణ్యంగా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఒక బీసీ బిడ్డ వచ్చి జూబ్లీ హిల్స్లో ఉంటాడా, ఇలా జూబ్లీ హిల్స్లో ఉండడానికి వీల్లేదని జూబ్లీ హిల్స్ ఉన్నటువంటి న్యూస్ లైన్ ఆఫీస్ను సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఒక పక్క ఆర్థిక నష్టాలను, ఒక పక్క మానసిక ఒత్తిడిను, ఒక పక్క జైలు జీవితాలను ఇవాళ చేస్తూ ఇవాళ తన క్యారెక్టర్ను కూడా దెబ్బతీసేటువంటి కుట్రలు చేస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం. దానికి వత్తాసు పలుకుతా ఉన్నాడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. తీన్మార్ మల్లన్నను డిమాండ్ చేస్తా ఒక బీసీ బిడ్డగా, బీసీ ఉద్యమకారుడిగా. గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక రాగాలు వాడి బహుజనవాదం అంటావు, 7299 అంటావు, అదేవిధంగా ఇంకో రైట్ టు రీకాల్ అంటావు, రకరకాల నినాదాలు ఎత్తుకొని ఇవాళ బీసీ నినాదాలు మోస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న ఎమ్మెల్యే ఎన్నికల్లో బీసీలను ఓడగొట్టడానికి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినటువంటి తీన్మార్ మల్లన్న ఇవాళ బీసీ బిడ్డ జర్నలిస్ట్ శంకరన్న మీద నువ్వు అవాక్కులు చెవాకులు పేరడానికి ఎంతవరకు సమంజసమని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ తీన్మార్ మల్లన్న వ్యక్తిగత జీవితాల లోపలికి తొంగి చూడాల్సినటువంటి అవసరం లేదు కదా. ఇవాళ బీసీ బిడ్డకు అన్యాయం జరుగుతూ ఉంటే, బీసీ బిడ్డ మీద దాడి జరుగుతూ ఉంటే వారి మీద ఆర్థికంగా అదే రకంగా మానసికంగా జైలు జీవితాలు తీస్తూ ఉంటే ఆ బాసుగా నిలవాల్సింది పోయి, ఒక బీసీ జర్నలిస్టుకు అండగా నిలవాల్సింది పోయి ఇలా నువ్వు ఈ రకంగా వివరించడం మేము తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నాం. బీసీ ఉద్యమకారుల పక్షాన, బీసీ బిడ్డల పక్షాన మేము ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ తీన్మార్ మల్లన్న ఇవాళ ఏదైతే తన మీద వస్తున్నటువంటి అభియోగం, జర్నలిస్ట్ శంకర్ గారి మీద వస్తున్నటువంటి అభియోగం ఉన్నదో ఆ అభియోగానికి సంబంధించినటువంటి విషయంలో గతంలో ఇదే స్త్రీ నీ మీద కూడా మీ శత్రువులను కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది కదా. ఇవాళ నీ మీద మాట్లాడినటువంటి సందర్భం ఉంది కదా. నీ మీద మాట్లాడినటువంటి సందర్భంలో ఏ రకంగా చేసినావు అనేటువంటిది కూడా ఇలా చరిత్ర ఆధారం ఉన్నది కదా. నువ్వు ఆనాడు మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి కదా. ఈ ఫోటో చూడొచ్చు. ఇదిగో ఈ అమ్మాయి ఇంకా రాత్రి గొప్పది అమ్మాయి దగ్గరికి పోయి ఇలాంటి ఆరోపణలు వస్తూ ఉంటే గతంలో నీ మీద ఆరోపణలు మోపినటువంటి స్త్రీయే మళ్ళీ ఇలా జర్నలిస్ట్ ఇంకో బీసీ బిడ్డను బలిగొనడానికి సిద్ధంగా ఉంటే ఆనాడు నీకు మంచి అమ్మాయి అయింది, ఇవాళ తను ఆనాడు చెడ్డమ్మాయి అయింది, ఇలాంటి దేవత అయిందా? తన క్యారెక్టర్ నేను తప్పుపడతలేను, కానీ ఇలాంటి కుట్రలు చేసేటువంటి ప్రభుత్వాల మీద, ఇలా బీసీ బిడ్డల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద అండగా నిలబడాల్సింది పోయి, జర్నలిస్ట్ శంకరన్నకు అండగా నిలవాల్సింది పోయి నువ్వు ఇలా కుట్రలు చేస్తా ఉన్నావు. ఇలాంటి బీసీ బిడ్డలను తొక్కుతూ, మాలాంటి బీసీ బిడ్డలను తొక్కుతూ నువ్వు ఇలా బీసీ ఉద్యమకారుడు అని, బీసీ నాయకుడు అని ఎలా చెప్పుకుంటావని తీన్మార్ మల్లన్న నేను ప్రశ్నిస్తా ఉన్నాను. తీన్మార్ మల్లన్న గారు, నా ఆమరణ దీక్ష తర్వాతనే కదా నువ్వు బీసీ రాగం ఎత్తుకుంది. నా దగ్గరకు వచ్చి తమ్మి నేను అండగా ఉంటానని చెప్పి నువ్వు మా నెత్తి మీద ఎత్తికి కూర్చున్నావు కదా. నువ్వు మాట్లాడినటువంటి వరంగల్ సభలో మాట్లాడినటువంటి మాటల వల్ల ఇవాళ నాన్ బీసీలంతా కూడా మమ్మల్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు కదా. ఇవాళ బీసీ వాదం బలోపేతం కావడానికి వాంకిడి నుంచి మొదలుకొని అలంపూర్ వరకు నిర్విరామంగా పోరాడుతున్నటువంటి ఒక బిడ్డను నేను. ఇలా ఢిల్లీలో 22 రోజుల సత్యాగ్రహ దీక్షను చేపట్టినటువంటి బిడ్డను నేను. జాతీయ స్థాయిలో కులగణనను, రాష్ట్ర స్థాయిలో కులగణను సాధించుకున్నటువంటి ఉద్యమ నాయకుడిగా నేను డిమాండ్ చేస్తున్న తీన్మార్ మల్లన్న ఇవాళ ఇలాంటి యొక్క
ప్రయత్నాలను, ఇలాంటి బురదలేటువంటి ప్రయత్నాలను, ఇలాంటి బీసీ బిడ్డల మీద అవక్కులు చవాకులు చేయనటువంటి ప్రయత్నాలను మానుకోకపోతే మాత్రం నీ ఆఫీసు ముట్టడించాల్సి వస్తుంది. ప్రతి జిల్లాలో కూడా జర్నలిస్ట్ శంకర్ అన్నకు అండగా బీసీలను నిలవాల్సినటువంటి రోజు వస్తుంది, రోడెక్కేటువంటి రోజు వస్తుంది. అలాంటి ప్రయత్నం చేయకుండా నువ్వు నిజంగా నీ బీసీల కొరకు ప్రేమ ఉన్న వ్యక్తివైతే నీ ప్రయత్నాలను మానుకోవాలని, ఈ బీసీ బిడ్డకు అండగా ఉండాల్సింది పోయి నువ్వు ఇలా ఇలాంటి కుట్రలు చేయడం మానుకోవాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. లేకపోతే తీర్మానాలను ఆఫీసును ముట్టడించడానికి కూడా బీసీ ఆజాదీ ఫెడరేషన్ సిద్ధంగా ఉంటుంది, వెనకాడబోదని బీసీ బిడ్డ, గౌడ బిడ్డ జర్నలిస్ట్ శంకరన్నకు బీసీ ఆజాదీ ఫెడరేషన్ జెండా అండగా నిలబోతుందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.